శుక్లాంబరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి అక్టోబర్ నెలలో ఎలాగుందో చూద్దాం. ముందుగా వారి యొక్క గ్రహస్థితి ఎలాగుందో తెలుసుకుందాం. 1వ ఇంట్లో శని, 5వ ఇంట్లో గురుడు, 6వ ఇంట్లో శుక్రుడు కేతు, 7వ ఇంట్లో బుధుడు రవి, 8వ ఇంట్లో కుజుడు, 12వ ఇంట్లో రాహు. ఇలా ఉండటం వలన వీరి యొక్క గ్రహస్థితి బట్టి చూస్తే వీళ్ళకి ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి చెప్పచ్చండి. ఎలాగంటే ముందుగా వృధాగా తిరగటం కానీ లేదంటే వృధాగా ప్రయాణాలు చేయటం కానీ జరుగుతుంది. ఎందుకంటే అన్నెసరీగా మనం జర్నీస్ చేయటం వలన యూజ్ ఉండదు. సో ఏదైనా వెళ్ళే ముందు మంచి 1-2 సార్లు షెడ్యూల్ చూసుకుని కరెక్ట్గా వెళ్తున్నామో లేదో చూసుకోవడం చాలా మంచిది. అట్లానే అశాంతి అంటే మనం ఉన్న సిచ్యువేషన్ వదిలేసి ఎప్పుడో ఏదో ప్రాబ్లమ్స్ని మైండ్లో పెట్టుకుని బాధపడతాం. అంటే జరుగుతుందా లేదా అని ప్రాబ్లమ్స్ అన్ని మైండ్లో పెట్టుకోవడం వలన అశాంతి అనేది ఎక్కువ ఉంటుందండి. సో ఏదైనా ఆలోచిస్తే సరిపోదు, అది జరిగే విషయంలో దాన్ని బట్టి ఉంటుంది. సో మనం అశాంతి అనేది కొంచెం ఎంత దూరం అయితే అంటే మనం ఎంత ఆలోచనలు దూరంగా ఉంచితే అంత మంచిది. అట్లానే కలత్ర విరోధం. సో ఈ అశాంతి ఈ టెన్షన్స్ అవన్నీ మనం ఆబ్వియస్లీ మన లైఫ్ పార్ట్నర్ మీద చూపించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో అనవసరంగా గొడవలు పట్టకుండా ఏదైనా ఒకవేళ మనకు నచ్చింది జరిగినా జరగకపోయినా కొంచెం పేషెన్స్తో మెయింటైన్ చేస్తే అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. సో ఈ మంత్రాలు జపిస్తూ ఉంటే ఈ నెలంతా వీరికి చాలానే బాగుంటుంది. ఓం గం గణపతియే నమః. ఓం నమో భగవతే వాయునందనాయ. ఓం హ్రీం గృహిణి సూర్య ఐచ్చోం. ఓం నమో భగవతే రుద్రాయ. ఇలా ఈ 4 మంత్రాలు చేయడం వలన ప్రశాంతంగా ఉంటుందండి. స్వస్తి.